గొడ్డు సాకిరి చేయించుకుంటూ రాత్రి మగళ్ళు పని చేయించుకుంటూ టీచర్లకు 15,000 వాళ్ళ అసిస్టెంట్లకు ఆయాలకు 7,500 ఇస్తున్నారు. రెక్కలు ముక్కలు చేసుకొని గొడ్లలాగా కష్టం చేస్తున్నాం. ఈ సంటి పిల్లల్ని కంటికి రెప్పలాగా వాడుతున్నాం, కాపాడుతున్నాం. మాకెందుకు ఇంత అన్యాయం, మీరు ఎట్లయినా మాట్లాడాలి సార్ అని చెప్పి ఆ టీచర్లు నా దృష్టికి తీసుకొచ్చారు. వాళ్ళ ఆవేదన నేను విన్నా. ఆ నుంచి ముందుకు వచ్చిన పత్తి చేలో పత్తి రైతులను కలిసిన పత్తి రైతులది అదే ఆవేదన, అదే దుఃఖం. కనీసం పెట్టుబడి కాదు కదా, పత్తేరే కూళ్ళు కూడా వెళ్ళే పరిస్థితి లేదు. మాకు ఇంతకు మించిన మార్గం లేదు, పని లేదు. ఎట్లా సార్ మేము బతకాలి? ఈ రాజ్యంలో, ఈ రాష్ట్రంలో రావణ కాష్టంలాగా తయారైంది. ఆత్మహత్యలు తప్ప మాకు ఇంకో శరణ్యం లేదు అని చెప్పి వాళ్ళు ఈరోజు అరణ్య రోదన చెప్పుకునే పరిస్థితి వచ్చింది. అట్లా ఒకరొకరిని కలుస్తూ ఒకరొకరితో మాట్లాడుతూ వాళ్ళ సమస్యలు వింటూ 8 గంటలు ప్రజలు చెప్పిన ప్రతి సమస్యను వినుకుంటూ నేను ఇక్కడికి వచ్చిన. ఇదే విధంగా శాసనసభలో జరిగిన చర్చను మా పాత్రికేయ మిత్రులు నా దృష్టికి తీసుకొచ్చారు. నిన్న మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో నేను మాట్లాడిన మాటల మీద అక్కడ ఉండే ఎమ్మెల్యే గారు, ఇక్కడ ఉండే ఎంపీ గారు మాట్లాడినరంట. ఆ ఎమ్మెల్యే గారు అనుకుంటే మరిపెడ కూడా నేను దాటలేను, ఆయన కనుసైగ చేస్తే అన్నాడంట. నేను ఆ ఎమ్మెల్యేకి చెప్పదలుచుకున్నా, నీతోని కాదు కానీ నీ నాయకుడు డ్రామారావు చంద్రశేఖరరావు వాళ్ళ నాయన వాళ్ళ తాత ఎర్రబల్లి దయాకర్ రావు, లేకపోతే దివాకర్ రావు, లేకపోతే ఇంకేదైనా ఆ రావు ఈ రావు ఏట్లో ఉన్న రావుల అందరిని తీసుకొని రా, మర్పేట చౌరస్తలకు రా. బిడ్డ పండబెట్టి నెత్తి మీద కాలు పెట్టి తొక్కుకుంటూ పోకపోతే మర్పేట చౌరస్తలో పండబెట్టి తొక్కకపోతే మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వాళ్ళ పేరు మార్చుకుంటారని నేను చెప్తున్నా. వందలాది ఎకరాల భూములను ఆక్రమించుకున్నారని మేము అంటే నిరూపించమన్నారు. మా మిత్రుడు బెల్లయ్య నాయకు, మా బలరాం నాయక్, మా రామచంద్ర నాయక్, మా నెహ్రూ నాయక్ వివరాలు అన్నిటిని బయట పెట్టారు. ఎంపీ గారి పేరు మీద ఉన్న భూములు బయట పెట్టారు, ఎమ్మెల్యే గారి పేరు మీద ఉన్న భూములు బయట పెట్టారు, ఇక్కడ ఉండే ఎమ్మెల్యే కొడుకు దోపిడీని బయట పెట్టారు, ఇసుక దందాలు, బియ్యం దందాలు, అన్ని దందాలు బయట పెట్టారు. అదే కాకుండా ఇవాళ మా సోదరులు చెప్తారు, సారు ఇసుక బియ్యం దందనే కాదు బెల్లం దందా కూడా, గూడు దందా కూడా వాళ్ళదే అని. గూడు కా నుంచి గుడంబ వరకు ఎమ్మెల్యే కుటుంబమే దందాలు చేస్తే ఇంతకంటే దౌర్భాగ్యం ఏమన్నా ఉంటుందా అని నేను అడుగుతున్నా. ఇక వీళ్ళు ఇట్లా మాట్లాడితే ఆయన డ్రామారావు శాసనసభలో మాట్లాడుతుండు, మా కాంగ్రెస్ వాళ్ళని, మా సీతక్కని, మా బట్టని అడుగుతుండు, మీ అధ్యక్షుడు అక్కడ తిరుగుతుండు, ప్రగతి భవన్ను డైలమెట్లు పెట్టి పేల్చమన్నాడు, ఇది న్యాయమా అని. అదేవిధంగా రేవంత్ రెడ్డి దందాలకు పాల్పడుతుండు, దందాలు చేస్తున్నాడు రేవంత్ రెడ్డి అని మాట్లాడుతుండు. ఈ 2 విషయాలలో నేను స్పష్టంగా మాట్లాడదలుచుకున్నా. నేను చెప్పదలుచుకున్న తెలంగాణ మేధావులకు, తెలంగాణ డాక్టర్లకు, లాయర్లకు, ఉద్యమకారులకు, అమరవీరుల కుటుంబాలకు నేను విజ్ఞప్తి చేయదలుచుకున్నా. రేవంత్ రెడ్డి గారు ములుగులో వారి యాత్రలో భాగంగా మాట్లాడుతూ తెలంగాణ ప్రజల యొక్క ఆత్మగౌరవ వేదిక ప్రగతి భవన్ను గ్రెనేడ్స్ విసిరి పేల్చాలని, పేలిస్తే మాకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పి పిసిసి అధ్యక్షుని హోదాలో రేవంత్ రెడ్డి గారు నిన్న సభలో మాట్లాడినట్టు తీరును తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. తెలంగాణ ప్రాంతంలోని ప్రజాస్వామ్యవాదులు, సీనియర్ జర్నలిస్టులు, మేధావులు, విశ్లేషకులు నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన వ్యాఖ్యలను తీవ్రంగా తప్పు పట్టాలని ప్రత్యేకంగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు నిన్న మాట్లాడినటువంటి తీరును, వారి వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీలో ఉద్దండులైనటువంటి జానారెడ్డి గారి లాంటి వారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి వారు
సభలో ప్రతిపక్ష నాయకుడైనటువంటి బట్టి విక్రమార్క గారు లాంటి వారు అనేక మంది సీనియర్ నాయకులు సమర్థిస్తున్నారా వ్యతిరేకిస్తున్నారా బహిరంగంగా చెప్పాలని చెప్పి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఎవరినైనా ప్రజాస్వామ్య పద్ధతిలో విమర్శించుకోవచ్చు, కానీ నక్సలైట్లకు బహిరంగంగా విజ్ఞప్తి చేసి ఆ నక్సలైట్లను కూడా నిషేధించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆనాడు 2006లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నక్సలైట్ల పైన నిషేధం పెట్టినటువంటి పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి యొక్క వ్యాఖ్యలు మరి ఇవాళ రాష్ట్రంలో చర్చ జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా వారి వ్యాఖ్యల పట్ల ఇవాళ నర్సంపేట నియోజకవర్గ వ్యాప్తంగా, ములుగు వ్యాప్తంగా, మహిబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇవాళ పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు ప్రజలు కూడా ఇవాళ మరి నిరసనలు కూడా వ్యక్తం చేయడం జరుగుతూ ఉన్నది. అనేక పోలీస్ స్టేషన్లో కూడా ప్రజాస్వామ్యవాదులు పిటిషన్లు ఇచ్చారు, కేసులు నమోదైనాయి. మేము ఇవాళ డిమాండ్ చేస్తూ ఉన్నాం, రేవంత్ రెడ్డి గారి పైన వెంటనే పీడీ యాక్ట్ నమోదు చేసి జైల్లో పెడితే తప్ప వారు చేసినటువంటి తప్పుకు అదే సరైన శిక్ష అని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. రేపో మాపో డీజీపీ గారికి కూడా స్వయంగా వ్రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తాం. నిన్న వారు మాట్లాడే వ్యాఖ్యలు ఎట్లా ఉన్నాయంటే, గాంధీ గారి కుటుంబం, గాంధీ గారు చూపేటటువంటి మార్గంలో నడిచేటువంటి మా పార్టీ అని చెప్పేటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ వారి మూల సిద్ధాంతాలను మార్చుకున్నట్టు, వారి మూల సిద్ధాంతాలను మార్చుకొని గ్రెనేడ్స్తో, తుపాకులతో, బుల్లెట్లతో రేపు పాలన చేస్తాం, మాకు అధికారం వస్తాయి అనేటువంటి చెప్పేటువంటి విధంగా రేవంత్ రెడ్డి గారి యొక్క వ్యాఖ్యలు ఉన్నాయి.